వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జనాలతో కిటకిటలాడుతోంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి అంతర్జాతీయ వంటకాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల వంటకాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పానీపూరి నుంచి కచోడి వరకు, ఆత్రేయపురం పూతరేకుల నుంచి కేరళ బనానా చిప్స్ వరకు అన్ని అందుబాటులో ఉండటంతో భోజన ప్రియులకు ఈ స్వీట్ ఫెస్టివల్ ఎంతగానో నచ్చింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకు ప్రియాంక అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటే మొదటగా గుర్తొచ్చేది పిండి వంటలు, అలాగే స్వీట్స్. పరేడ్ గ్రౌండ్స్ అంతా కూడా 7th ఎడిషన్ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్స్లో అయితే పలు రకాల స్వీట్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేశారు. దాదాపుగా చూసుకున్నట్లయితే కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మహిళలంతా కూడా, హౌస్ వైఫ్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి తమ సాంప్రదాయ వంటకాలను అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక్కడంతా కూడా విక్రయిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ కొన్ని వందల స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి కూడా తమిళనాడు, ఆంధ్ర, గుజరాత్, మహారాష్ట్ర ఇలా ఇతర రాష్ట్రాల పేరు ప్రఖ్యాతిగాంచిన పిండి వంటకాలు అలాగే స్వీట్స్ని అయితే ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక్కడికి వచ్చిన భోజన ప్రియులంతా కూడా ఇక్కడ తమకి నచ్చిన స్వీట్స్ కావచ్చు, పిండి వంటలను అయితే ఎంతో చక్కగా రుచి చూస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఆత్రేయపురం పూతరేకు దగ్గర నుంచి గుజరాత్ కచోడి వరకు, అలాగే చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ తమిళనాడు కాఫీ కూడా అందుబాటులో ఉంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా రేగి వడియాలు, పూతరేకులు, అలాగే బెల్లంతో చేసిన పేలాలు, అలాగే నువ్వులుండలు, పల్లీల ఉండలు, అలాగే బనానా చిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ఇక పిండి వంటల్లో అయితే చూసుకోవచ్చు, రకరకాల పిండి వంటలు అయితే ఇక్కడ ఉన్నాయి. గారెలు, చెక్కలు, అలాగే అరిసెలు కూడా ఉన్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే నానబెట్టిన శనగలు కూడా కావచ్చు. ఇలా సాంప్రదాయ వంటకాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఇక్కడ మహిళలంతా కూడా ఎంతో చక్కగా ఇక్కడ అయితే ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేసి అయితే ఇక్కడ విక్రయిస్తున్నారు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు ఇక్కడ ఏం పెట్టారు? మేము ఇక్కడ కాఫీ పెట్టాము. తర్వాత తమిళనాడు స్నాక్స్, అక్కడ ఏమేమి స్పెషలో, ఇప్పుడు మనపార్ అని ఒక ఏరియా ఉంది. మనపార్ అంటే మురుకు స్పెషల్. దాంట్లో 3 టైప్స్ ఆఫ్ మురుకు పెట్టాము. బనానా చిప్స్, బనానా మన తమిళనాడు నుంచే కేరళకి వెళ్తుంది. వాళ్ళు అక్కడ చేసే చిప్స్ను మేమే తమిళనాడులోనే బనానా చిప్స్ కూడా చేసి తీసుకొచ్చాము. ఈ నువ్వుల లడ్డు, పల్లి లడ్డు, మిక్చరు, ఇవన్నీ స్నాక్స్ తమిళనాడు స్పెషల్. తర్వాత మాకు ప్రత్యేకంగా ఇంకా స్పెషల్ ఏంటంటే తమిళనాడులో కాఫీ, ఊటీ, కొడైకెనాల్ అంతా కాఫీ ఎస్టేట్స్ ఉంది. దానివల్ల అక్కడ కాఫీ చాలా టేస్ట్గా ఉంటుంది. మా కల్చర్ని ఇక్కడ మీకు అందరికీ తెలియజేయాలని మేము కాఫీ కూడా పెట్టాము. మెడ్రాస్ స్పెషల్ కాఫీ. రెస్పాన్స్ బాగానే ఉందండి, బాగానే ఉంది. ఎందుకంటే తమిళనాడు స్నాక్స్లో కారం ఎక్కువ ఉండదు. కారం వద్దు అనుకునే వాళ్ళకు చాలా ఉచితమైనది, స్టమక్ కూడా చాలా ఉచితమైనది కాబట్టి అది చాలా లైక్ చేస్తున్నారు. చిన్నపిల్లల కోసం లైక్ చేస్తున్నారు. దీనికి మేము తెలంగాణ గవర్నమెంట్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు మేము మా గ్రేట్ఫుల్ చూపించు దీనివల్ల. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మహిళలంతా కూడా తమ ఫుడ్ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని కూడా చెబుతున్నారు. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఇక్కడ స్టాల్లో ఏమేమి ఏర్పాటు చేశారు? రెస్పాన్స్ ఎలా ఉంది? అందరు వచ్చి రుచి చూస్తున్నారా? అందరూ కొంటున్నారు. ఇవ్వండి మా ఐటమ్ అన్నీ. ఇగో పూతరేకులు, రేగు వడియాలు, సోంపాపిడి, ఈ మరమరాలు ఉండవు, ఈ నువ్వుల అచ్చులు, పల్లి అచ్చులు, ఏమో కొబ్బరి జున్ను కూడా పెట్టడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇక్కడ ఫుడ్ని అయితే ఎంతో ఇష్టంగా అయితే టేస్ట్ చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా కాకినాడ కాజా దగ్గర నుంచి పానీపూరి వరకు కూడా ఇక్కడ ఫుడ్ స్టాల్స్లో పెట్టారు. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే మిక్చర్ నుంచి, అలాగే బేల్పూరి, పానీపూరి లాంటివి కూడా అందుబాటులో ఉంచారు. ఇక్కడ మరొక ఫుడ్ స్టాల్ కూడా ఇక్కడ ఉంది. వీళ్ళని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారని. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? గుజరాత్ సే హై. ठीक है. अच्छा है. मेरे पास देखो बेलपूरी है, वेज ग्रिल सैंडविच है, कचौरी है, समोसा है, रबड़ी है और मुरमुरा का लड्डू है. हाँ, अच्छा है. वेलकम. ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా గుజరాత్లో ఫేమస్ అయిన కచోడి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, అలాగే ఇక్కడ మహానగరంలో చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కూడా కొంతమంది ఇక్కడ ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల స్వీట్స్, ముఖ్యంగా యూత్ని ఆకర్షించే విధంగా కూడా ఇక్కడ మఫిన్స్, కప్ కేక్స్, అలాగే స్వీట్స్, అలాగే హైదరాబాద్లో ఎంతో ఫేమస్ అయిన ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కోవా కూడా ఉంది. కోవాతో పాటు బన్ కూడా ఏర్పాటు చేశారు. మీరు ఎక్కడి నుంచి, అంటే మీరే ఏమేమి పెట్టారు ఇక్కడ ఐటమ్స్?
మేము కోవన్ మిల్క్ కేక్ మఫిన్స్ అండ్ మాక్టైల్స్ పెట్టాము. బాగుందండి. యా ఏపీ స్పెషల్ ఇది. యా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంతమంది వచ్చి మీ ఫుడ్ని టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ పెడతాము. ఎవ్రీ ఇయర్ కూడా చాలా రెస్పాన్స్ ఉంది. గుడ్. ఇది ఎన్నో సంవత్సరం మీరు పెట్టారు? ఫిఫ్త్. యా థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అంటే దాదాపుగా ఇక్కడ ఫుడ్ స్టాల్స్ పెట్టే వాళ్ళంతా కూడా మొదటిసారి పెట్టిన వాళ్ళు కొంతమంది అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా పెడుతున్న వారు మరికొందరు. మీరు చెప్పండి ఇక్కడ ఏమేమి ఐటమ్స్ పెట్టారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? हम उड़ीसा से हैं। ఓకే. मेरा नाम रेणुवाना पाणीग्राही है। हम सब छेना पोड़ो लगाया और दही बड़ा लगाया, बालूशाही लगाया, लवंग लता लगाया, छेना गजा है और दही बड़ा है, काला जामुन है, रसगुल्ला है। ठीक है, चल रहा है। नाइट में और होगा। ఓకే మీరు చెప్పండి ఎలా ఉంది ఇక్కడ రెస్పాన్స్? हाँ इट्स गुड फ्रॉम yesterday or not today crowd is much better as compared to yesterday. ఓకే హౌ డు యు ఫీల్? I feel good, better, very excited. Thank you. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ ప్రఖ్యాతిగాంచిన స్వీట్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడికి వచ్చిన స్థానికులంతా కూడా కావచ్చు, అలాగే సంక్రాంతికి తమ ఇంటికి వెళ్ళలేని వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఫుడ్ ఫెస్ట్లో కూడా తమకు నచ్చిన ఫుడ్ని, స్వీట్స్ని, పిండి వంటకాలన్నింటినీ కూడా కొనుగోలు చేసి ఎంతో ఇష్టంగా తింటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఇక్కడికి వచ్చిన వారంతా కూడా తమ సాంప్రదాయ వంటకాల్ని టేస్ట్ చేయడము, అలాగే తమకి బాగుందని ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, తమకి ఈ అవకాశాన్ని కల్పించినందుకు కూడా ఎంతో సంతోషంగా ఉందని కూడా ఇక్కడికి వచ్చిన మహిళలంతా కూడా చెప్తున్నారు. పానీపూరి దగ్గర నుంచి KFC వరకు, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్ నుంచి కూడా మిర్చి బజ్జీ వరకు, కుల్ఫీ వరకు కూడా బయటంతా మాక్టైల్స్, కాక్టైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా కైట్ ఫెస్టివల్ మరోవైపు అంటే ఒక పక్క కైట్ ఫెస్టివల్ని చూస్తూనే ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ కూడా ఎంతో చక్కగా ఆస్వాదిస్తున్నారు నగరవాసులు. జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM TV, హైదరాబాద్.